హలో ఎవ్రీవన్. ఎప్పుడు వ్లాగ్సేనా? అప్పుడప్పుడు నా కుకింగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. ఈరోజు నా చేతులతో నా స్టైల్లో ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ప్రాన్స్ కర్రీలో ఫస్ట్ ఆయిల్ వేసి ఇలాగా ఆనియన్స్ అనేది వేయించుకోండి. ఫస్ట్ దాంట్లో సాల్ట్ వేస్తే బాగా మిక్స్ అవుతుంది అన్నది మా మమ్మీ చెప్పేది అప్పట్లో. మా అమ్మగారు అనేవారు ఆనియన్స్ వేయించినప్పుడు ఉప్పేస్తే త్వరగా వేగుతాయని. అది ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు. దాంట్లో కొంచెం గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో మునక్కాయ నెక్స్ట్ అలానే మామిడికాయ వేసి ఫుల్గా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలకి మూత పెట్టుకొని మళ్ళీ తీసేసిన తర్వాత దాంట్లో కొంచెం ఈ కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మీరు ఏమేమి స్పైసెస్ వేయాలనుకుంటున్నారో ప్రతిదీ వేసేయండి. నేనైతే చికెన్ మసాలా ఒకటే ఎక్స్ట్రా యాడ్ చేశాను. బికాజ్ దీంట్లో నార్మల్ ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది. చికెన్ మసాలా కూడా వేస్తే కొంచెం స్పైస్ లెవెల్ నీట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ అలానే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ప్రాన్స్ వేస్తున్నాం కదా అనేసి. ప్రాన్స్ అంటే ఎక్కువ ఏం చేసేసుకోవట్లేదు, నేను మా సిస్టర్కి మాత్రమే చేసుకుంటున్నాము. సో దీంట్లో కొంచెం టమాటోస్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. సో దాంట్లోంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్న టైంలో కొంచెం వాటర్ వేసుకొని, ఎక్కువ కాదే జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి. అది కొంచెం దగ్గరికి అవుతుంది అన్న టైంలో మన స్టార్ ఐటమ్ ముందుగానే ప్రాన్స్ చేసి పెట్టుకుంటాం కదా. సో ప్రాన్స్ కూడా దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవడమే. అది మధ్య మధ్యలో మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మామిడికాయ వేసాము అండ్ నెక్స్ట్ టమాటో కూడా వేసాము కదా, కొంచెం ఉప్పు అటు ఇటు కూడా అవుతుంది. సో ఒకసారి చూసుకొని ఫుల్గా మిక్స్ చేసేసుకొని కావాలంటే కన్సిస్టెన్సీకి కొంచెం మళ్ళీ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోండి. తర్వాత మొత్తం కర్రీ అంతా ఒక గ్రేవీ ఫామ్లో వస్తుంది. సో అంతే, చాలా ఈజీగా మీకు కర్రీ అయిపోతుంది. ఎంత యమ్మీగా ఉంటుందంటే ఒకసారి ట్రై చేయండి ఇలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.